ఇప్పుడు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ లేటెస్ట్ ట్రెండింగ్ యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి. అరే ఏమన్నారా వాడు యాంగర్ మేనేజ్మెంట్ లో సున్నా అన్నారా అట్లా అంటారా వాడు. అన్న ఒక్క నిమిషం అన్న. అన్న ఏంద్రా ఇది చలికి వణుకుతున్నావు కదన్నా, అందుకే గప్పా. అరే చలి వల్ల వచ్చిన వనుకు కాదురా, నువ్వు ఇచ్చిన డైలాగ్ వల్ల వనుకురా ఇది. సరే గాని ఏమేందో చెప్పు. అరే పాలు గారు ఏమన్నారా? ఓట్లు మొత్తం నాకే ఇమ్మంటుండు. అరే ఆ పాలు కాదురా ప్రిన్సిపాల్. ప్రిన్సిపాలా? ఆయన ఏమన్నాడో నాకేం తెలుసు అన్న. సరే గాని బాలియు. అరే బాల్ బాల్. ఓ సారీ అన్న. ఆడ అమిత్ గాడు ఏందన్న అట్లా పడిపోయిండు? అటు గోల్ కొడితే బల్మట సెంటర్ లో బట్టలు ఇప్పి తిరుగుతా అన్న. అవును. అటు గోల్ కొట్టిండు, నేను బట్టలు ఇప్పిరా. వాడు అంచు చూస్తా అన్నాడు, నేను మొత్తం చూపించిన. ఇంకెన్ని రోజులన్నీ ఇట్లా ఉంటాము, పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకున్నా ట్రై చేస్తున్నారా కానీ కుదురుతాలే బాయ్. కుదురుతుందిలే అన్న, ఏదో ఒక పిల్ల పడుతుంది. అరే ఎవరా పిల్ల? మన కాలేజీలో కొత్తగా జాయిన్ అయిందన్న. ఊరు కన్నడ. ఎవరైనా ఉన్నాడా? లేడన్నా. పోనీ ఎవరైనా తిన్నాడా? ఆ పిల్ల నాది. పదరా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి వెళ్ళి చెప్పేసి వద్దాం. వాయిస్ ఏంట్రా బాబు? ఈ రక్తం ఏంటి, బట్టలేంటి, అవతారం ఏంటి? ఈ రోజు మనం యానిమల్స్ ప్రూఫ్ చేస్తానాం. మన ఇద్దరం చేస్తే యానిమల్స్ ప్రూఫ్ అవ్వదు, యానిమల్ ప్లానెట్ అవుతుంది. అయినా నేను రణబీర్ లాగలేనా? రణబీరా? సగం తాగిన బీర్లా కూడా లేవు. నేను రష్మిక మందానలా ఉన్నానా? చాలా మందంగా ఉన్నావు. కొంచెం అన్న మందం తగ్గితే రష్మి అన్న అంటారు. నేను పోతా. గాడిగా ఆగు. చెప్పు. పోదాం పా. ఎక్కడికి? ఫ్లైట్ ఎక్కిస్తా. ఫ్లైట్ ఎందుకు? నువ్వు ఎప్పుడన్నా చుక్కలు చూసావా? చూసాను. ఎక్కడి నుంచి చూసావు? కింద నుంచి చూసాను. నేను పైన చూపిస్తాపా. అదిగో ఇలా. ఏది? అదిగో అది అరుంత చుక్క, ఇది సత్యభామ చుక్క, అది మా నాయనమ్మ చుక్క. ఎలా ఉన్నాయి చుక్కలన్నీ? ఆపరా బొక్క. నీ సంగతి ఇలా గద్దా చెప్తాను. ఇట్రా. యానిమల్ నేనా అదే? హలో, ఏంది? నాన్నగారు ఇంటికి వచ్చారా? ఈ రోజు నాన్నగారి బర్త్డే, అర్జెంట్ గా ఇంటికి వస్తున్నా. నాన్న వినబడుతుంది, నాకు చెబుట్లేదు. చెప్పు. హ్యాపీ బర్త్డే నాన్న. సేమ్ టు యు. నాన్న మీకోసం కేక్ తెచ్చాను నాన్న. కోసుకొని తిను. నాన్న మీకోసం బుడ్డలు తెచ్చాను నాన్న. బెలూన్సా? ఊదుకొని వాడుకోవాలా. నాన్న నా చుట్టూ తిరిగే బదులు ఒక అమ్మాయి చుట్టూ తిరిగితే నువ్వు నానబోయేవాడి కదా. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు నాన్న. అందుకే నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళా. ఎందుకంటే అక్కడైతే కొత్త అమ్మాయిలు వస్తారు కదా అని చెప్పి. కొత్త అమ్మాయిలు రాగానే ఈ నాకు కుదరట్లేదు నాయన. సరే పోనీ ఎవరేజ్ అమ్మానైనా పడేద్దాం అనుకుంటే ఆ పండు కూడా వదలట్లేదు నాయన. సరే ఈ సెట్ లో వరస్ట్ అనే అమ్మాయి ఉంది, దాన్ని అన్నా పడేద్దాం అనుకుంటే నువ్వు వచ్చి ముందు నిలబడ్డావు నాన్న. నాకు చిన్న డౌట్ నాన్న. ఏంటది? నాకు యానిమల్ అనే పేరు ఎందుకు పెట్టాను నాన్న? నేను ఒకసారి అడవికి వెళ్ళా. సడన్ గా భారీ వర్షం వచ్చింది, చల్లటి గాలి వీస్తుంది. ఆ వణుకు పక్కనే తుప్పల్లోకి వెళ్ళా, వెచ్చగా ఉంది. అప్పుడే యానిమల్ వచ్చింది. నాన్న
అందుకు కాదు ఆ. నా కాలు ఇరిగితే యానిమల్ నన్ను కాపాడింది, దాని మీద ప్రేమతో నీకు యానిమల్ అని పేరు పెట్టా. నాన్న వాళ్ళొక్కటే కదా. కాలు ఒక్కటే. నేను బిజీ తెలుసు కదా, ఈవెంట్ చేస్తున్నా, వెబ్ సిరీస్, సినిమాలు. ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆర్డినరీ కాదు, ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ చెప్పాలా. ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్. నేను బిజీ అని తెలుసు కదా. నీకు తెలుసు కదా, అవ్వక నాన్న ఇప్పుడు బిజీ అయ్యాడు. ఇట్లాంటివి ఉంటే నాన్నకు చెప్పక, నాకు చెప్పక్క అసలు ఏమైంది. నీ వల్ల కాదురా. నా వల్ల అవుతుంది అక్క, చెప్పక్క. ఏయ్, నీ వల్ల కాదురా, పోరా. అక్క సద్దాం భాస్కర్నే మోసం చేసినోడిని, నా వల్ల కాదా. అయితే నా కాలేజీలో నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు. ఏడిపిస్తున్నాడా? వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అరే ఒక్క పద మంగళం వాడకుండా అధ్యాపకులకి అర్థం కాకుండా అన్నా నువ్వు చెప్పింది నాకే అర్థమైతలే, అధ్యాపకురాలకి ఏం అర్థమవుతుంది అన్న. గుట్కా పోయి అరే గుట్కమ్మి అరే ఒక్క పద మంగళం వాడకుండా అధ్యాపకులకి అర్థం కాకుండా తెలుగులో చెప్తున్నా. అరే ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో చెప్తున్నా, అధ్యాపకులకి అర్థం కాకుండా. అరే తమ్ముడు పక్కకు జరుగు. ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో చెప్తున్నా, అధ్యాపకులకి అర్థం కాకుండా. ఎవడ్రా నా అక్కలు ఏడిపించింది? తమ్ముడు నా సొల్లు నేను చెప్పుకుంటున్నా, తర్వాత నువ్వు సొల్లు. ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో ఎవడ్రా నా అక్కలు ఏడిపించింది? అరే నీకేం కావాలా ఒకసారి చెప్పేంటి కదా. అలా జరుగు. ఎవడ్రా నా అక్కలు ఏడిపించింది? చెప్పండి రా. అరే నీకేం కావాలి ఎప్పురా. దమ్ ఏకరా. అధ్యాపకులు అర్థం కాకుండా తరగతులు మానకు. ఎవడ్రా మా అక్కలు ఏడిపించింది? ఒక్కసారి చెప్తే అర్థం కాదా తమ్ముడు. వీడు ఒక్కడెవరా ఏడిపించింది చెప్పు రా బాయ్. సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతా, నా మాట చెప్పుకుంటా. ఏయ్ అధ్యాపకులకు అర్థం కాకుండా ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో చెప్పుకుంటున్నా. అరే తరగతులు మాన కొద్దీ అందరినీ నా గన్ను చూసా ఎంత ఉందో. అరే ఇంత పెద్ద గన్లో ఒకటే బుల్లెట్ పెట్టాం ఎంబులా. బుల్లెట్ ఇంకా పెట్టలేదురా, ఇప్పుడు పెడతా చూడు. ఇప్పుడు చూడరా నా గన్ను ఎంత ఉందో. అరే నీ గన్నుకో దండం, పక్కకి గెలుపురా. అరే ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో ఓడా మా అక్క నడిపించింది. ఒక్క పదం వాడకుండా తెలుగులో చెప్తున్నా. నాకు ఆల్రెడీ పట్టుకుంటావా? వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి రా 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 రా. వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి దా 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 దా. నన్నే చూపిస్తావా నిన్ను? అన్న మీరిద్దరు కొట్టుకోవద్దన్నా. ఎందుకురా? మీరిద్దరు ఒకరు కొడుకువే, మీ ఇద్దరికి ఒకటే తండ్రి. సందీప్ రెడ్డి వంగ. నువ్వు 2010 వచ్చినావు, నువ్వు 2023 వచ్చినావు. మనం కలిసి ఉండాలంటరా అన్నా. అరే అనిమల్ చెప్పు. ఎంత నన్ను కొంచెం కోపం తగ్గించుకోవాలా బాయ్. ఇప్పుడు ఈ పరిష్కారం మనకి ఇది కుదరదు, కానీ నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా. ఓకేనా? ఓ ఏం చేసావురా కాలేజీకి వెళ్ళి? షూటింగ్ చేసావా? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను మీలాగా యాక్ట్ చేస్తా, మీరు నాలాగా యాక్ట్ చేయండి. మీరు ఏం లే, ఓన్లీ నాన్న 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 అనుకుంటూ తిరుగుతా ఉండండి, మిగతా నేను చూసుకుంటా. సరేనా? ఒకసారి యాక్షన్. నాన్న వినిపిస్తుంది నా చెవులో? లేదు.
నానా హ్యాపీ బర్త్డే నానా. సేమ్ టు పో. నానా న్యూ ఇయర్ కి చెప్పలే నానా, నీ బర్త్డే అని చెప్పా. అప్పుడు ఎందుకు చెప్పలేదురా ఈ మాట? నానా 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 కేక్ తెచ్చా నానా. కోసుకొని నోట్లో పెట్టుకో. బెలూన్స్ తీసుకొచ్చా నానా. ఊది నోట్లో పెట్టుకో. ఆల్రెడీ నోట్లో కేక్ ఉంది నానా. ఇంకెక్కడైనా పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకో. ఇంత వరస్ట్ యాక్ట్ చేస్తా నాకు తెలియదు నాన్న, నన్ను క్షమించు నాన్న. ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను నాన్న. తెలుసా నాన్న? తెలుసా తెలుసు. యాక్టింగ్ అంటే ఇలా ఉంటది నాన్న. అవును నాన్న. చేయాలి నాన్న. చేస్తాను. సరే నాన్న. చేస్తాను. ఓకే నాన్న. మా నాయన సెట్ అయిపోయినాడు కానీ నా చుక్కలు చూపిస్తా, నా చుక్కలు చూపిస్తా. చూపిస్తాపా. ఏయ్ ఎంత టైం పడుతుందిరా? నీకెంత టైం పడుతుందిరా? ఏయ్ అదే డైలాగులు నేర్చుకునేకిరా, డైలాగులు నేర్చుకునేకిరా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు రా? ఎవర్రా? అమ్మాయి. అయితే ఇదిగో ఆ పాట నువ్వు తీసుకో, ఈ పాట నేను తీసుకుంటాడు. పో. This is what you wanna see me right, lady. You know how it feels me. Day and night, all the time, every day, killing myself, my lady. You know I lost my world, somewhere you know where is it? I'm dying all the day, losing my patience now. Can anyone just tell me who am I? Better kill me, I don't need the shit. Listen, మేము రావాలా? మేము రావాలా? ఎంత ధైర్యం ఉంటే మా లవర్లే పిలుస్తాను. వా మర్యాదగా వదిలిపోతావు లేదా? వద్దు వద్దు. ఇన్ని కంట్రోల్ చేయాలంటే ఇందాక వేశారు కదా సాంగ్, ఆ సాంగ్ ఏంటి చెప్తా. అట్టే ఉండరా, అట్టే ఉండరా. వీడు చచ్చిపోయాడు కానీ మనం పోదాం పాక. మనం ఏమిటేమిటేమిటో ఏమవుతున్నదో ఎటవాలు దారిలో జారేదెక్కడికో. నిజంగా అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ బ్రదర్స్ అయితే ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా చూపించారు. వాట్ అ కాన్సెప్ట్, వాట్ అ కాన్సెప్ట్. అసలు ఏమంటారు ఆది గారు? ఒక మెయిన్ ఈవెంట్ లో ఇలా నవ్వుకొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది నాకు తెలిసి ఒక స్కిట్. I agree. నేను 8 years అయింది జబర్దస్త్ కి వచ్చి. నా స్కిట్లు చూసి ఎంతమంది నవ్వుకున్నారో నాకు తెలియదు కానీ నేను ఇంతలా నవ్విన ఒకే ఒక స్కిట్ అయితే ఇదే. నాకు తెలిసి నేను ఎంతలా ఇప్పుడు నవ్వలేదు. నేను ఒకవేళ జబర్దస్త్ రీఎంట్రీ ఇస్తే నాకు రియాజ్ గాడు, పులిగాడు వీళ్ళిద్దరితో కలిసి వర్క్ చేయాలని ఉంది. నాకు అంత ఇదిగా ఉంది సీరియస్. నాకు అంత నచ్చింది. మిగతా వాళ్ళందరూ అందరూ బాగా చేస్తారు కానీ మిగతా వాళ్ళందరికీ సారీ, వాళ్ళిద్దరు ఎరక్కొట్టేశారు నిజంగా. అమేజింగ్. రామ్ ప్రసాద్ గారు, మీరు చేస్తుంటే స్కిట్ మా టీం ముగ్గురు చేసిన నాకు ఈవెంట్ లో చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తానో అంత ఎంజాయ్ చేశాను. మీ స్కిట్ చూసి చాలా బాగా చేశారు. బాబా మాస్టర్ మీకెలా అనిపించింది? సూపర్ మా. నేను వచ్చి నేను అనిమల్ లాగా మారాను. వాడు ఏంట్రా రే, అదిరిందిరా వాడు వాకింగ్ చూడు. ఉన్నారా స్కిట్ అయి పడిపోతారా, వాడు ఏమి థింక్ చేయలేదు. ఈ బాడీ వచ్చింది వారే వా. బాడీ డియోల్ సీరియస్ గా ఆది చెప్పాడు చూడు. చాలా రోజు అక్కడ నవ్వు ఉంటూనే ఉందిరా. ఎవ్రీబడి ఎంజాయింగ్ రా. దిస్ ఇస్ రియల్ స్కిట్ రా. ఐ లవ్ దిస్. ఇలాంటివి ఉండాలిరా అన్ని స్కిట్. లవ్ యూ రా. గాడ్ బ్లెస్ యూ రా నాన్న. థ్యాంక్ యూ బాబా మాస్టర్. మరి ఇంత అద్భుతమైన క్రాస్ ఓవర్ స్కిట్ జరిగింది కాబట్టి ఐ థింక్ ఇక్కడ ఉన్న టాలెంట్ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ స్టాండింగ్ ఓవేషన్. నా పార్టీలో ఇంత హిలేరియస్ కాన్సెప్ట్ బేస్ స్కిట్ చేసినందుకు నా తరఫున మా ఆడియన్స్ కి, మీ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.